హాయ్ వ్యూస్, హ్యాపీ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ గంగిశెట్టి. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి. ఇప్పటివరకైతే మనము భూములు భవనాలు కొనుగోలు చేసేటప్పుడు మోసపోకుండా ఉండాలంటే కొనుగోలుదారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ ఉన్నాము. అందులో 2 జాగ్రత్తలు తెలియజేశాము. ఒకటి, అమ్మకందారుని పూర్వాపరాలు పరిశీలించుకోవడము. రెండవది, అతడు ఏ రికార్డుని అయితే ఇచ్చాడో దాన్ని సంబంధిత రిజిస్టర్ ఆఫీస్లో కానీ, సంబంధిత రెవెన్యూ రికార్డులతో కానీ, సంబంధిత మున్సిపల్ రికార్డులతో కానీ తనిఖీ చేసుకోవాలనుకున్నాం. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, అతనికి ఆస్తి, అమ్మకందారునికి ఆస్తి ఏ సోర్స్ ద్వారా వచ్చింది, ఏ మూలం ద్వారా వచ్చింది, ఏ విధానం ద్వారా యాజమాన్య హక్కులు అమ్మకందారునికి సంక్రమించాయి అనేది తెలుసుకుందాం. అంటే అమ్మకందారునికి హక్కులు అనేక రకాల కారణాల వల్ల, అనేక రకాల వ్యవహారాల వల్ల, అనేక రకాల ఫలితాల వల్ల యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయి. సంక్రమించిన యాజమాన్య హక్కుల్ని నమోదు చేసుకోవడానికి ఒప్పందాలు వివిధ రకాల పేర్లతో పిలువబడతాయి. ఆ వివిధ రకాల పేర్లతో పిలువబడే ఒప్పందాలకి వివిధ రకాల హక్కులు ఉంటాయి. కాబట్టి మనము ఉదాహరణకి ఒక ఆస్తి అమ్మకందారుడు మనకు అమ్మకానికి చూపెట్టినప్పుడు మనకి ఇచ్చేటటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో ఆ డాక్యుమెంటు వివిధ రకాలుగా ఉంటుందనేది ఇప్పుడు చెప్పే అంశం అన్నమాట. ఉదాహరణకు ఆస్తి యాజమాన్య హక్కుల మూలం ఎట్లా వచ్చింది ఈయనకి అనేది మనకి ఇచ్చేటటువంటి డాక్యుమెంట్ని బట్టి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ను వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. వివిధ రకాల డాక్యుమెంట్లు ఉంటాయి. ఉదాహరణకి ఆయనకు ఈ భూ యాజమాన్య హక్కులు లేదు, భవనం మీద యాజమాన్య హక్కులు కానీ వారసత్వంగా వచ్చాయి అనుకో. వారసత్వంగా వచ్చిన ఆస్తి హక్కులను మనకు ఆయన పూర్వీకుల పేర్లు రెవెన్యూ రికార్డులలో నమోదై ఉంటాయి. కాబట్టి రెవెన్యూ రికార్డులు అనేటివి మనము పూర్వీకుల ద్వారా వచ్చిన ఆస్తికి మూలమైన డాక్యుమెంట్లుగా చెప్తాము. వాటిని తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, ఒకవేళ ఆ ఆస్తి పెద్ద ఆస్తిగా ఉంది, 4 అన్నదమ్ములు ఉన్నారు, 4 అన్నదమ్ముల మధ్య ఆస్తి పంచబడింది, లేదు 4 స్నేహితులు కలిసి కొనుక్కున్నారు, దాన్ని పంచుకున్నారు, అప్పుడు పార్టిషన్ డీడ్ చేస్తారు వాళ్ళు. అంటే పార్టిషన్ డీడ్ అనేది ఒక రకమైన యాజమాన్య హక్కులు రావడానికి మూలమైన డాక్యుమెంట్ అన్నమాట. కాబట్టి పార్టిషన్ ద్వారా యాజమాన్య హక్కులు కనుక మనకు అమ్మకందారు చూపెట్టే ఆస్తిపై అమ్మకందారికి హక్కులు వచ్చినట్టయితే, పార్టిషన్ ద్వారా వచ్చినట్టయితే ఆయన మనకు పార్టిషన్ డీడ్ ఇస్తాడనమాట. ఆ పార్టిషన్ డీడ్ ఉంటుంది. పార్టిషన్ డీడ్ ఉంటుంది. మూడోది ఏంటంటే, ఒకవేళ ఆయనకు బహుమతి ద్వారా వచ్చిందనుకోండి, బహుమతి ద్వారా కనుక వస్తే గిఫ్ట్ అంటాము. ఆ గిఫ్ట్ వచ్చినప్పుడు ఏర్పడే డాక్యుమెంట్ని గిఫ్ట్ డీడ్ అని పిలుస్తారు. అదేవిధంగా సెటిల్మెంట్ ద్వారా వచ్చిందనుకోండి, సెటిల్మెంట్ డీడ్ అనేది ఉంటుంది. లేదు గ్రాంట్ ద్వారా వచ్చింది, గ్రాంట్ ఆర్డర్ ఇవ్వబడుతుంది. గ్రాంట్ ఆర్డర్ ఉంటుంది. అమ్మకందారుడు మనకి ఇచ్చే కాగితం ఏదైతే ఉన్నదో దాన్ని గ్రాంట్ ఆర్డర్ అని పిలుస్తారు. అదేవిధంగా రిలీజ్ ద్వారా వచ్చిందనుకోండి, దాన్ని రిలీజ్ డీడ్ అంటారు. అంటే వివిధ రకాల డాక్యుమెంట్లని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. కాబట్టి ఆ మూలము యాజమాన్య హక్కులు రావడానికి మూలమైనటువంటి డాక్యుమెంట్ని ఏ తరహాలో యాజమాన్య హక్కులు ఇతనికి సంక్రమించాయో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చిందా, పార్టిషన్ ద్వారా వచ్చిందా, గిఫ్ట్ ద్వారా వచ్చిందా, సెటిల్మెంట్ ద్వారా వచ్చిందా, గ్రాంట్ ద్వారా వచ్చిందా, రిలీజ్ ద్వారా వచ్చిందా అనేది నిర్ధారించుకొని ఆ డాక్యుమెంట్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇందులో వచ్చేటటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్, గివ్ లైక్. మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వ్యూవర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మనం చేసేటటువంటి కంటెంట్ ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. మనము బాగుపడాలి, మనతో పాటు పక్క వాళ్ళు బాగుపడాలంటే ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ని ఇవ్వడంలో అందరం కంకణబద్ధులమవుదాము. అదేవిధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాము. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ వెల్ విషర్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ ఫ్రెండ్స్. వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకుముందు ఒక వీడియోలో ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు, సార్ కొంచెం లెంతీగా అవుతుంది, లేదు కొద్దిగా రిపీటెన్స్ అవుతుందని. ఈ వీడియోలో కొంత తగ్గించే ప్రయత్నం చేశాను. ప్లీజ్ గివ్ వ్యాలిడ్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ click on bell icon. Thank you for watching.